నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. భద్రాచలం వద్ద ప్రవహిస్తున్న గోదావరి తన ఉగ్రరూపాన్ని తగ్గించుకుంది అని చెప్పేసి తెలుస్తుంది. ఏదైతే 56 అడుగుల మేర నిన్నటి వరకు ప్రవహించిన గోదావరి ఇప్పుడు 42 అడుగులకు పడిపోవడం జరిగింది. అండ్ చుట్టుపక్కల లోతట్టు ప్రాంత ప్రజలు కూడా ఈ వార్త విని ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. అండ్ అధికారులు కూడా ఎట్టకేలకు ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. చుట్టుపక్కల ఉన్న ఎలక్ట్రికల్ పోల్స్ కూడా మునిగిపోయిన పరిస్థితి. 56 అడుగుల మేర గోదావరి ప్రవహించినప్పుడు ఇప్పుడు ఆ స్తంభాలు కూడా, ఆ ఎలక్ట్రిక్ పోల్స్ కూడా వాటర్ నుంచి బయటికి తేలిన పరిస్థితి. అండ్ ఏదైతే ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిశాకి సంబంధించిన ప్రధాన రహదారులు ఉన్నాయో అవన్నిటినీ కూడా అధికారులు పునరుద్ధరించే ప్రయత్నంలో ఉన్నారని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. ఏది ఏమైనా గోదావరి వరద ఉధృతి భద్రాచలంలో తగ్గింది అని చెప్పుకోవాలి. నీట మునిగిన ఆలయాలు కానీ, అన్నదాన సత్రాలు కానీ వాటన్నిటి నుంచి కూడా అధికారులు మోటార్లు పెట్టి వాటర్ని అన్నింటిని కూడా బయటికి పంపింగ్ చేస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అయితే చాలా ఊపిరి పీల్చుకున్నారని చెప్పాలి. అండ్ అధికారులు కూడా మొదటగా జారీ చేసిన మొదటి ప్రమాద హెచ్చరికను కూడా వాళ్ళు ఉపసంహరించుకోవడం జరిగింది. ఇదే వరద ఉద్రిక్తి ఇంకా ప్రవాహం ఎక్కువ అవుతే రెండో ప్రమాద హెచ్చరిక, మూడో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేయడానికి రెడీ అయిన అధికారులు అవన్నిటినీ కూడా ఉపసంహరించుకున్నట్టు కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి. ఏది ఏమైనా లోతట్టు ప్రాంత ప్రజలు కానీ, చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలు కానీ, అధికారులు కానీ వరద ఉద్రిక్తి తగ్గేసరికి ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. బట్ చూడాలి, వరద ఉద్రిక్తి ఇంకా తగ్గుతుందా లేదా ఇక్కడి నుంచి ఇంకేమైనా పెరుగుతుందా అనేది కూడా చూడాలి. ఎగువన కురుస్తున్న వర్షాల ద్వారా భారీ వరద ప్రవాహం గోదావరికి తాకింది అని చెప్పేసి చెప్తున్నారు. ఏది ఏమైనా ఎగువన కురిసిన వర్షాలన్నిటికీ కూడా భారీ వరద ఉద్రిక్తి గోదావరిలో ప్రవహించింది అని చెప్పేసి కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి. ఇప్పటికైతే పరిస్థితి కొంచెం అదుపులో ఉంది. అండ్ ఇంకా అదుపు అయితే బాగుంటుంది అని చెప్పేసి కూడా అధికారులు అందరూ ఆలోచిస్తున్న పరిస్థితి. ప్రజెంట్ ఇప్పుడు 42 అడుగుల మేర ప్రవహిస్తున్న వరద ఇంకా తగ్గే ఛాన్స్ ఏమైనా ఉందా లేదా వర్షాలు ఇంకేమైనా కురిస్తే ఇంకా పెరుగుతుందా అనేది కూడా అధికారులు వేచి చూడాల్సిన పరిస్థితి. బట్ రాకపోకలన్నీ కూడా పునరుద్ధరించే ప్రయత్నంలోనే అధికారులు ఉన్నారు. ఏదైతే ప్రధాన రహదారులు ఉన్నాయో, ప్రధానంగా 4 రాష్ట్రాలకి ఇక్కడి నుంచి ప్రయాణం చేసే ప్రధాన రహదారులు వాటన్నిటిని కూడా అధికారులు పునరుద్ధరించే ప్రయత్నంలోనే ఉన్నారు. ఛత్తీస్గఢ్ కానీ, మహారాష్ట్ర కానీ, ఏపీ కానీ, ఒడిశా కానీ వీటన్నిటికీ సంబంధించి రహదారులన్నింటినీ కూడా అధికారులు పునరుద్ధరించే ప్రయత్నంలోనే ఉన్నారు. అండ్ చూడాలి వరద ఉద్రిక్తి తగ్గుతుందా, అండ్ అధికారులందరూ కూడా ఇంకా ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఉంటుందా లేదా మొదటి ప్రమాద హెచ్చరికను కానీ లేదా రెండో మూడో ప్రమాద హెచ్చరికను కానీ జారీ చేసే ప్రయత్నాలు ఏమైనా చేస్తారా అనేది కూడా చూడాలి. లోతట్టు ప్రాంత ప్రజలైతే ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. అండ్ లోతట్టు ప్రాంత ప్రజలను ఇంకెంత అప్రమత్తం చేస్తారు, ఒకవేళ వరద ఉద్రిక్తి ప్రవాహం ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటే లోతట్టు ప్రాంత ప్రజలని ఎంత అప్రమత్తం చేస్తారు అధికారులు అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరామ్యాన్ నరేష్తో మల్లేష్, ఆంధ్రప్రభ, హైదరాబాద్.